చండూరు మున్సిపాలిటీ కేంద్రంలోనే గాంధీజీ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో శనివారం జాతీయ హిందీ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ట్రస్మా జిల్లా అధ్యక్షులు గాంధీజీ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు మాట్లాడారు. చండూరు మున్సిపాలిటీ కేంద్రంలోని గాంధీజీ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో శనివారం జాతీయ హిందీ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ట్రస్మా జిల్లా అధ్యక్షులు గాంధీజీ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు మాట్లాడుతూ భారత స్వాతంత్ర సంగ్రామంలో హిందీ భాష పోషించిన పాత్ర, హిందీ జాతీయ భాషగా గుర్తింపబడటానికి గల ఆవశ్యకత మరియు కారణాల గురించి విద్యార్థులకు తెలియజేశారు. ప్రతి విద్యార్థి హిందీ భాషపై ప్రత్యేక అవగాహన నేర్చుకోవాల్సిన అవసరం గురించి ఆయన వివరించారు. విద్యార్థులు మరియు అధ్యాపకులచే హిందీ భాష విశిష్టతను తెలియజేసే వివిధ అంశాలను తయారు చేయించి పాఠశాలలో ప్రదర్శనగా ఏర్పాటు చేసి ఉత్తమ ప్రదర్శనకు బహుమతులు అందజేశారు. హిందీ భాష అధ్యాపకులను అందరినీ ఆయన సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ సరికొండ వెంకన్న, ప్రిన్సిపాల్ సత్యనారాయణమూర్తి, ఎండి నజరుద్దీన్, కృష్ణయ్య, రాధిక, విజయకుమారి, పుత్లే బేగం, సంధ్యారాణి, యాదయ్య, యాదగిరి, గణేష్, విజయ్ తదితరులు పాల్గొన్నారు. రావాలంటే ఇండియాలోని అన్ని రాష్ట్ర ప్రజలు పోరాటం చేయాలి. మరి అన్ని రాష్ట్ర ప్రజలు పోరాటం చేయాలంటే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి జాతీయ నాయకులు, లీడర్స్ మొత్తం కూడా ఏకం కావాలి. ఆ లీడర్స్, అన్ని స్టేట్స్ లీడర్స్ ఏకం కావాలంటే వాళ్ళు ఒకరికొకరు మాట్లాడుకోగలగాలి. మనం ఏ విధంగా ఇండిపెండెన్స్ తేవాలి, ఏ విధంగా బ్రిటిష్ వారి మీద పోరాటం చేయాలి, ఏ విధంగా యుద్ధం చేయాలి బ్రిటిష్ వారి మీద అని చెప్పేసి ఫైట్ చేయాలంటే ఒక లాంగ్వేజ్ అనేది అవసరం. తమిళనాడు వాళ్ళుంటే తమిళం మాట్లాడతారు, కర్ణాటక వాళ్ళుంటే కన్నడం మాట్లాడతారు. మరి దీని అన్నిటికీ ఒక భాష, ఒకటే భాష ఉంటే అర్థమవుతుంది. కాబట్టి మనము ఆ సమయంలో మహాత్మా గాంధీ గారు ఏం చేశారంటే హిందీ భాష అనే లాంగ్వేజ్ ఒకటి నేర్చుకుంటే అందరికీ, భారతదేశంలో ఉన్నటువంటి అందరూ హిందీ నేర్చుకున్నట్లయితే ఒకే లాంగ్వేజ్ మీద మనము ఏ విధంగా పోరాటం చేయాలి బ్రిటిష్ వారి మీద, ఏ విధంగా యుద్ధం చేయాలని చెప్పేసి మాట్లాడుకోవడానికి అవకాశం ఉంటుంది అన్న ఉద్దేశంతో ఆ రోజు మహాత్మా గాంధీ గారు ఇంపార్టెన్స్ ఇచ్చేసి ఈ హిందీ భాషను అన్ని రాష్ట్రాల్లో నేర్చుకో అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ విధంగా అన్ని స్టేట్స్ ప్రజలు మొత్తం కూడా ఒక భాష ద్వారా మనకున్నటువంటి ఆలోచనలు అవన్నీ కూడా మాట్లాడుకోవడానికి అవకాశం ఏర్పడడం జరిగింది. అర్థమవుతుందా? దాని గురించే హిందీకి చాలా ప్రాముఖ్యత ఉంది. అన్నిటికన్నా ముఖ్యమైనటువంటిది ఏంటంటే ప్రపంచంలో అత్యధికులు మాట్లాడే భాష ఏంటో చెప్పండి. హిందీనా ఇంగ్లీష్. ప్రపంచంలో అత్యధికులు మాట్లాడే భాష ఇంగ్లీష్. కానీ అది అందరికీ తెలుసు. కానీ ప్రపంచంలో అత్యధికులు మాట్లాడే భాషలో రెండవది హిందీ అని తెలియదు. ప్రపంచంలో అత్యధికులు మాట్లాడే భాషలో హిందీ స్థానం ఎంత? సెకండ్. రెండవ స్థానాన్ని హిందీ ఆక్రమించుకుందంటే అర్థమైంది. ప్రపంచంలో అత్యధికులు మాట్లాడే భాష ఇంగ్లీష్ అయితే దాని తర్వాత స్థానము హిందీకి ఉంది. ప్రపంచంలో కూడా చాలా దేశాల్లో ఈ హిందీ మాట్లాడడం జరుగుతుంది. కాబట్టి మన భారతదేశంకి వెళ్ళి వేరే దేశం అయిన सभी को मेरी शुभ प्रभात है। मैं आज हिंदी दिवस पर भाषण देने के लिए यहाँ हूँ। मुझे जानता है सब कुछ को आज का प्रत्येक जानते हैं। तुझे पता है